డైలీ టేస్ట్ ది డైలీ. గ్లోబల్ ఈవెంట్ తో మహేష్ అభిమానుల్లో జోష్ తీసుకొచ్చిన జక్కన్న ఆయన మాత్రం చిక్కుల్లో పడ్డారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు భగ్గుమంటూ ఉండడంతో జక్కన్న రియాక్షన్ ఎలా ఉంటుందబ్బా అన్న చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో రాజమౌళి ఏం చేయబోతున్నారు? గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో దేవుణ్ణి ఉద్దేశిస్తూ రాజమౌళి చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేశాయి. ట్రైలర్ ప్లే అవ్వడం ఆలస్యం కావడంతో ఆ టెక్నికల్ ప్రాబ్లంను దేవునికి ఆపాదించే ప్రయత్నం చేశారు రాజమౌళి. అదే సమయంలో తనకు దేవుడి మీద నమ్మకం లేదంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళిని టార్గెట్ చేస్తూ హిందూ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. కొంతమంది నాయకులు మరో అడుగు ముందుకేసి జక్కన్న సినిమాలను అడ్డుకుంటామంటూ పిలుపునిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజమౌళికి మద్దతుగా నిలిచారు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. భారతదేశంలో నాస్తికుడిగా ఉండడం నేరం కాదు, భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 25 దేవుణ్ణి నమ్మకుండా ఉండే హక్కును కూడా కల్పిస్తోంది అంటూ ట్వీట్ చేశారు వర్మ. మద్దతు సంగతి ఎలా ఉన్నా ఈ వివాదంపై రాజమౌళి స్పందించే అవకాశమైతే లేదన్న టాకే వినిపిస్తోంది. వారణాసి రిలీజ్కు ఏడాదిన్నరకు పైగా సమయం ఉంది. కాబట్టి ఈ వివాదం కారణంగా జక్కన్న టీంకు ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య ఏం లేదు. అందుకే తాను సైలెంట్ గా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారట రాజమౌళి. ఈ వేడి చల్లారిన తర్వాత నెమ్మదిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.